అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం ఏ రంగంలో ఉన్నా సక్సెస్ సాధించాలని అంటే వేటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటాడు, కానీ కొద్దిమంది మాత్రమే అది సాధించగలుగుతారు. దానికి ప్రధానమైనటువంటి కారణం పరిమితంగా ఉన్నటువంటి వనరులని చాలా సమర్థవంతంగా వినియోగించుకోవటం అనేటువంటి లక్షణాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఏంటి పరిమితంగా ఉన్నటువంటి వనరులోనంటే మనకు ఉన్నటువంటి సమయాన్ని కానీ, మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కానీ, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కానీ, ఈ మూడింటిని ఎవరైతే సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. సమయం చాలా విలువైంది. ఒక్కసారి ఖర్చు అయిపోయినటువంటి సమయం మళ్ళీ మన జీవిత కాలంలో అది తిరిగి రాదు అనేటువంటి వాస్తవాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటామంటే సమయానికి అంత ప్రాధాన్యత ఇవ్వం, సమయానికి విలువ ఇవ్వకపోవటం వల్లే విలువైనటువంటి మన జీవితాలని విలువలేనటువంటి జీవితాలుగా చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం ఉన్నతంగా ఎదగడం అనేది మనిషి నేర్చుకోగలగాలి. సమయాన్ని అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు చేయకూడదు. నువ్వు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి నిమిషం ఉపయోగపడే విధంగా ఉండాలి నీ జీవితానికి. ఎవరికైనా సహాయం చేయడం కానీ, నీ ఎదుగుదలకు ఉపయోగపడడం కానీ, లేదా నువ్వు కష్టపడుతున్నటువంటి జీవితానికి అది కొంచెం ఉపశమనాన్ని ఇచ్చే విధంగా అయినా సరే మనం ఉపయోగించుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సమయానికి విలువిచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా జీవితంలో ఓడిపోవడం అనేది జరగదు. చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే అందరికీ ఒకే రకమైనటువంటి సమయం ఉంటుంది. రోజుకి 24 గంటలు ఏ ఒక్క మనిషికున్నా సరే ఈ 24 గంటలనే కొంతమంది చాలా ప్రొడక్టివ్గా ఉపయోగించుకుంటారు. ప్రతి నిమిషము వాళ్ళకు ఉపయోగపడే విధంగా, అది జ్ఞానాన్ని సంపాదించడానికి అవ్వచ్చు, డబ్బును సంపాదించడానికి అవ్వచ్చు, లేదా తన యొక్క విలువను పెంచుకునే విధంగా అవ్వచ్చు. దేనికైనా సరే సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. వాళ్ళకి సమయాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి తెలుసు. కొంతమంది ఉంటారు, పని పాట ఉండదు కానీ సమయం కూడా లేదనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ టైం మేనేజ్మెంట్ అనేది విషయం వాళ్ళకి తెలియదు, ఆ సమయానికి ఉన్నటువంటి విలువ కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోవటం అనేటువంటి ఆ స్కిల్స్ కనుక మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే. చాలామంది చేయాల్సిన పనిని సమయానికి చేయకుండా అలా పెండింగ్ పెట్టుకుంటూ ఒకేసారి ఆదరాబాదరాగా పని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఏ పని కూడా పర్ఫెక్ట్గా జరగదు. నువ్వు అనుకున్నది ఆ పనిలో అనుకున్న విధంగా నువ్వు విజయాన్ని సాధించలేవు. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి ఎదగాలని అంటే. మరొకటి, నీ దగ్గర ఉన్నటువంటి శ్రమ, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. నీ శక్తి సామర్థ్యాలే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాయి. దీన్ని మనం ఎంత పెర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటున్నామో ఆలోచన చేయాలి. కొంతమంది గొడ్డులో కష్టపడతారు కానీ ఏ విధమైనటువంటి ఫలితం దాంట్లో ఉండదు. మనం మన యొక్క శ్రమని, మన ఎనర్జీని చాలా సమర్థవంతంగా మనం ఖర్చు చేసుకోవాలి. దేనికి ఖర్చు పెట్టాలి మన శ్రమ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ఖర్చు పెట్టేటటువంటి, నువ్వు పడుతున్నటువంటి ఈ శ్రమ నీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నువ్వు ఖర్చు పెడుతున్నటువంటి ఈ కష్టం ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే విధంగా ఖర్చు పెట్టాలి. అందుకే చెప్తారు పెద్దలు, సమయాన్ని కానీ, మీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ విలువైనటువంటి వ్యక్తుల కోసం ఖర్చు చేయండి తప్పించి విలువ లేనటువంటి వ్యక్తుల కోసం ఖర్చు చేయొద్దు. నీకు ఉపయోగపడే దానికోసం నీ యొక్క శ్రమ ఉపయోగపడాలి. అటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి. మనం చూస్తే యుక్త వయసులో, అంటే మంచి వయసులో ఉన్నటువంటిప్పుడు శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొలది ఆ శ్రమ మన కష్టపడేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అంటే శారీరకమైనటువంటి ఆ కష్టం మనం గట్టిగా చేయలేం. అందుకని మనం వయసు ఉన్నప్పుడే నువ్వు ఎదగాలి అని అంటే, వయసు ఉన్నప్పుడే నువ్వు దేని గురించి అయితే నువ్వు నీ యొక్క శ్రమను ఖర్చు పెట్టగలవో, దేని గురించి అయితే నీ సామర్థ్యాన్ని నువ్వు ఖర్చు పెట్టాలో దాని గురించి మాత్రమే ఖర్చు చేయాలి.
అటువంటి ప్లానింగ్ అనేది మనం చేసుకోగలగాలి. వయసు అయిపోయిన తర్వాత నువ్వు మానసికంగా ఏదైనా పని చేయగలుగుతావు కానీ శారీరకంగా నువ్వు పని చేయడం అనేది అంత సాధ్యపడేటువంటి అంశం కాదు. కాబట్టి నీ శక్తిని ఉపయోగించు, హార్డ్ వర్క్ చెయ్యి. హార్డ్ వర్క్తో పాటు దాన్ని స్మార్ట్గా చేయడం నేర్చుకో. నువ్వు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఎనర్జీ కూడా నీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా, నీవు డబ్బులు జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా నువ్వు చేసుకోవడం అనేది నేర్చుకోగలగాలి. మరొకటి చాలా పరిమితంగా ఉన్నటువంటిది డబ్బు. ఈ డబ్బుని చాలా జాగ్రత్తగా మనం ఖర్చు చేయడం అనేది నేర్చుకోగలగాలి. నువ్వు చేసేటటువంటి ఈ ఖర్చు నీకు మరింత డబ్బును సృష్టించే విధంగా, జనరేట్ చేసే విధంగా నీ ఖర్చు అనేది ఉండాలి. నువ్వు ఏ రూపాయి ఖర్చు పెట్టినా దాని నుంచి మరొక ప్రయోజనం వచ్చే విధంగా, ఇంకొక రూపాయి అదనంగా వచ్చి చేర్చే విధంగా మన యొక్క ప్రణాళికలు, మన ప్లానింగ్ అనేది ఉండాలి. చాలామందిని చూస్తూ ఉంటాం, ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి ఆ డబ్బుని సరైనటువంటి ప్లానింగ్ లేకుండా దేనికో ఖర్చు పెట్టడం, నష్టపోవటం, తర్వాత అసలు మరేదైనా పని చేయాలన్నా కూడా మన దగ్గర చేతిలో డబ్బు లేకపోవటం, ఇది మనం తరచుగా చూసేటటువంటి అంశాలు. కాబట్టి నువ్వు ఎదగడానికి అప్పు చేసినా పర్వాలా, బ్యాంకులోంచి లోన్స్ తీసుకున్నా పర్వాలా, కానీ తీసుకున్నటువంటి ప్రతి రూపాయి మరొక రూపాయిని జనరేట్ చేసే విధంగా కనుక నువ్వు ఖర్చు చేస్తే ఖచ్చితంగా నీ అప్పులు తీరిపోతాయి, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు, ఆర్థికంగా నువ్వు స్థిరపడడానికి అవకాశం అనేది ఉంటుంది. మనిషి ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజం నిన్ను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నువ్వు పడిపోవడం చూస్తూ ఉంటుంది, నువ్వు ఓడిపోవడం చూస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలని అంటే ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో అక్కడే నువ్వు ఆత్మవిశ్వాసంతో నిలబడి మళ్ళీ గెలిచి చూపించడం అనేది జీవితంలో మనం చేయాల్సినటువంటి పెద్ద యుద్ధం. ఇది మనం నేర్చుకోగలగాలి. నిరంతరం నువ్వు కష్టపడుతూ ఉండు. ఈ కష్టపడేటువంటి క్రమంలో ఈ పరిమితంగా ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో, ఈ డబ్బు కానీ, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి కానీ, నీకు ఉన్నటువంటి సమయాన్ని కానీ చాలా సమర్థవంతంగా నువ్వు వినియోగించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఈ మేనేజ్మెంట్, ఈ మనీ మేనేజ్మెంటు, ఈ టైం మేనేజ్మెంటు, నీ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ మేనేజ్మెంట్ని ఎవరైతే సమర్థవంతంగా అర్థం చేసుకొని పూర్తి చేయగలుగుతారో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. కొంతమందిని చూస్తే అసలు వీడికి ఇంత సమయం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళు పడేటువంటి కష్టం, నువ్వు ఒక 5-10 సంవత్సరాల క్రితం వాళ్ళని చూసినటువంటి నువ్వు ఈరోజు చాలా ఎదిగి వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎదిగి కనిపిస్తారు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళు చాలా ఉన్నతంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే నీకున్నటువంటి వనరులే వాళ్ళ దగ్గర ఉన్నాయి. నీకు ఉన్నటువంటి వనరులు ఎంత పరిమితమో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు కూడా అంతే పరిమితం. కానీ ఆ సమయాన్ని చక్కగా వినియోగించుకోగలిగి, తెలివితేటలను సమర్థవంతంగా ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకోవాలో రకంగా ఉపయోగించుకొని, వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, దాన్ని కష్టం కింద భావించకుండా దాన్ని ఒక ఆపర్చునిటీగా భావించి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తారు మనందరికీ కూడా. వాళ్ళు ఆ 10 సంవత్సరాల వాళ్ళ జీవితకాలాన్ని ఏం చేశారని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పడినటువంటి కష్టం మనందరం కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనం ఏమేమి పట్టించుకోం, వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది, వాడు ఏదో అడ్డదారిలో వెళ్ళిపోయాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అంత ఈజీగా అది ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడం, ఎదుటివాడి యొక్క సక్సెస్ని ఒప్పుకోవడం మనసు అంగీకరించదు. చిన్న ఇగో అడ్డు వస్తుంది. కానీ నువ్వు ఆ ఇగోని పక్కన పెట్టి చూడగలిగితే ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయత్నం చేస్తే ఆ స్థాయికి వచ్చారో, ఏమేమి త్యాగాలు చేస్తే, అంటే మనం చక్కగా ఫ్రెండ్స్తో తిరగడానికి ఖర్చు చేసి ఉంటాం, ఎంటర్టైన్మెంట్ ఖర్చు చేసి ఉంటాం, అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఉంటాం, ప్రేమ వ్యవహారాల్లో తిరుగుండి ఉంటాం, ఇవన్నీ చేసి ఉంటాం. కానీ అవేమీ వాళ్ళ జీవితంలో కనిపించవు. వాళ్ళ పనిని దైవంగా భావించారు, సమయాన్ని దైవంగా భావించారు, కష్టపడ్డారు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. కాబట్టి నువ్వు కూడా ఈ పరిమితమైనటువంటి వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవడం అనేది నువ్వు నేర్చుకోగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మీరు అందరూ చేయాలని చెప్పి ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.